సుకుమార్ ఇన్నేళ్లు పుష్ప సినిమాతో బిజీగా ఉన్న సంగతి మనందరికీ తెలుసు. పుష్ప 2 సినిమా రిలీజ్ అయిన తర్వాత సుకుమార్ కాస్త ఖాళీ అయ్యాడనమాట. సో పుష్ప 3 ఇప్పట్లో అయితే ఉండదని అల్లు అర్జున్ స్వయంగా చెప్పేశాడు. దీంతో సుకుమార్ రామ్ చరణ్ ప్రాజెక్ట్ పని మొదలు పెట్టాలనుకుంటున్నాడంట. గతంలో RC-17 ప్రాజెక్ట్ గా సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా సినిమా ప్రకటించాడని మనందరికీ తెలుసు. సో సుకుమార్ రామ్ చరణ్ కాంబోలో రంగస్థలం వచ్చి భారీ హిట్ కూడా అయింది. సో దీంతో వీరి కాంబినేషన్ పై ఇంకోసారి అంచనాలు అయితే ఆకాశాన్ని అంటాయని చెప్పుకోవాలి. అలాగే ప్రస్తుతం రామ్ చరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో RC-16 మూవీ షూటింగ్ లో అయితే ఫుల్ బిజీగా ఉన్నాడు. సో ఈ సినిమా షూటింగ్ చాలా స్పీడ్ గా కంప్లీట్ చేసేసి దసరాకి సినిమా రిలీజ్ చేసేసి ఆ తర్వాత సుకుమార్ సినిమాలో చరణ్ జాయిన్ అయిపోవాలి అనే ప్లాన్ అయితే ఉందని తెలుస్తుంది. అలాగే ఇక్కడ RC-16 2 షెడ్యూల్ షూటింగ్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు RC సినిమా అయిపోయిందంటే చాలు సుకుమార్ సినిమాలో చరణ్ జాయిన్ అయిపోతాడు. సో పుష్ప 2 తర్వాత కాస్త రెస్ట్ అయితే తీసుకున్నాడు సుక్కు. సో పుష్ప 2 తర్వాత ఈ రెస్ట్ తీసుకున్న టైంలో సుకుమార్ ఏం చేశాడా అని మీరు ఆలోచిస్తున్నారు. నాకు తెలిసి సో యాక్చువల్ గా సుక్కు ఈ గ్యాప్ లో మనకి RC-17 స్క్రిప్ట్ అయితే రెడీ చేయడంలో బిజీ అయిపోయాడు అనమాట. సో స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేశాడని త్వరలో ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా మొదలవుతుందని సుక్కుకు సంబంధించిన కొంతమంది సన్నిహితులు అయితే చెప్తున్నారు. అలాగే ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్స్ నిర్మాణంలో నిర్మిస్తున్నారు. గతంలో ఈ సినిమాకు సంబంధించి అధికారంగా అనౌన్స్ చేస్తూ 2 గుర్రాలతో ఉన్న పోస్టర్ కూడా ఒకటి రిలీజ్ చేశారు సుక్కు. అయితే RC-17 పై సోషల్ మీడియాలో అప్పుడే ఓ న్యూస్ అయితే వైరల్ అయిపోతుంది. సుక్కుతో చేయబోయే RC-17 మూవీలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేయబోతున్నాడంట. ఇది పక్కా యాక్షన్ మూవీ అంటున్నారు. సుక్కు చెర్రీ కాంబినేషన్ లో వచ్చిన విలేజ్ బ్యాక్ డ్రాప్ మూవీ రంగస్థలం అయితే బ్లాక్ బస్టర్ అయింది. సో ఇప్పుడు RC-17 మూవీ కూడా విలేజ్ బ్యాక్ డ్రాప్ మూవీ అంటున్నారు. సో గతంలో సుకుమార్ ఈ సినిమా గురించి చెప్పిన మాటలు ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి ఫ్యాన్స్ గుర్తు చేసుకుంటున్నారు. సో RC-17 పక్కా మట్టి వాసన ఉన్న సినిమా అని గతంలో సుకుమార్ అయితే చెప్పాడు. పుష్ప 2 సినిమాతో అల్లు అర్జున్ కు జాతీయ స్థాయి ఉత్తమ నటుడు అవార్డు అయితే వచ్చింది. సో చరణ్ కి కూడా సుకుమార్ జాతీయ అవార్డు తెప్పిస్తాడా అని అయితే ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. సో అలాగే RC-17 గురించి రాజమౌళి గతంలో కొన్ని కామెంట్స్ అయితే చేశారు. అవి అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో మళ్ళీ వైరల్ అవుతున్నాయి. సో RRR ప్రమోషన్స్ టైంలో రాజమౌళి RC-17 గురించి కొన్ని మాటలు అయితే చెప్పారు. రామ్ చరణ్ తో సుకుమార్ తీయనున్న సినిమా ఓపెనింగ్ సీక్వెల్ అయితే హైలైట్ గా ఉంటుంది. నేను దీని గురించి ఇంతకు మించి అయితే చెప్పకూడదు. RC-17 మూవీలో ఓపెనింగ్ సీన్ చూసిన తర్వాత థియేటర్ లో ప్రేక్షకులు సీట్ ఎడ్జ్కి వస్తారని అంతవరకు మాత్రం ఖచ్చితంగా నమ్ముతున్నాను అని అయితే రాజమౌళి గారు అయితే చెప్పారు. సో ఇంకోవైపు RC-17 గురించి రాజమౌళి తనయుడు కార్తికేయ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. RRR క్లైమాక్స్ చిత్రీకరణ సమయంలో సుకుమార్ తో సినిమా చేయబోతున్నట్లు రామ్ చరణ్ నాకు చెప్పాడు. సో ఆ సినిమాలో ఓపెనింగ్ సీన్ గురించి వివరించాడు. అది 5 నిమిషాలు ఉంటుందని అద్భుతం అని చెప్పాడు. నాటి నుంచి ఈ సినిమా ప్రకటన కోసం నేను ఎదురు చూస్తూనే ఉన్నా. ఈ మూవీ సుకుమార్ ఇంకా రామ్ చరణ్ కెరీర్ లోనే మైలురాయి అవుతుంది. దీని గురించి ఎంతకన్నా ఎక్కువైతే లీక్ చేయలేను అని అయితే రాసుకొచ్చాడు. సో ఈ పోస్ట్ కు మూవీ టీమ్ ను కూడా ట్యాగ్ చేశాడు. సో ఇప్పుడు RC-17 మీద ఉన్న అంచనాలు రాజమౌళి కార్తికేయ కామెంట్స్ తో పెరిగాయి అనమాట. సో ఈ పాన్ ఇండియా మూవీకి దేవిశ్రీ ప్రసాద్ అయితే మ్యూజిక్ అందిస్తున్నాడు. సో దేవిశ్రీ ప్రసాద్ కాకుండా ఇంకెవరినైనా పెట్టుకుని ఉంటే బాగుండేదేమో. ఎందుకంటే ఈ మధ్య దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అంత ఇంప్రెసివ్ గా అయితే లేదు. అలాగే ఈ సంవత్సరం ఈ సినిమా షూటింగ్ అయితే స్టార్ట్ అవబోతుంది. నెక్స్ట్ ఇయర్ చివరికి అయితే ఈ సినిమా రిలీజ్ చేయడానికి అయితే ప్లాన్ చేస్తున్నారు. ఇక ఇది వీడియో మీకు గనక వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.